జగన్ ఇంటి ముందు సెక్యూరిటీని తీసేయడంతో ఆ లోపలికి వెళ్ళే చోట మాత్రం ఉంది. ఆ రోడ్డు అంతా సెక్యూరిటీ తీసేశారు. పోస్టులన్నీ తీసేశారు. చెకింగ్ కూడా లేదు. దీంతో ఇప్పుడు వెళ్ళిపోతుంటాం వాహనాలు దాని ముందు నుంచి రావడం నడుస్తుంది. అయితే ఇట్లాంటి సందర్భంలో తాజాగా తాటి ముంజలు తీసేశాక ఆ తాటి కాయలు ఉంటాయి కదా, అది తీసి జగన్ ఇంటి మీదకి వేసిపోయారు ఓ ఇద్దరు. సెక్యూరిటీ పరుగులు పెట్టుకుంటూ బయటకు వచ్చేటప్పటికి పారిపోయారు వాళ్ళు. ఆ విషయం మీదన జగన్కి సంబంధించి ప్రాణహాని కలిగించేటటువంటి చర్యలు జరుగుతున్నాయంటూ నారాయణమూర్తి వాళ్ళ పార్టీ కార్యాలయానికి సంబంధించిన వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా విచారణ చేసినటువంటి పోలీసులు వాళ్ళని గుర్తించారు. తెనాలికి చెందిన కుమార్ వంశీ, ధరణి సాయిల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే వీళ్ళే సర్టిఫై చేశారు, వాళ్ళు కేవలం ఆకతాయితనంగా చేశారు తప్ప రాజకీయ ఉద్దేశాలతో లేదు, ఘటన వెనక ఎలాంటి దురుద్దేశం లేదని తేల్చి చెప్పారు. ఇంతకీ విషయం ఏంటంటే, ఎవరన్నా దారిని పోయే వాళ్ళని చాచి రెండు కొట్టి నాకు ఏ ఉద్దేశం లేదండి సరదాగా కొట్టానంటే ఓకేనా? రెండవది, అది జగనిల్లు అని తెలుసు, సెక్యూరిటీ ఉందని తెలుసు, ఆకతాయి చర్యగా మేము తాటికాయలాట వేస్తాము అంటే చట్ట ప్రకారం చర్య ఓకే, పోలీసులు ఇలా సర్టిఫై చేసే ఇచ్చా అన్నటువంటిది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న.